చేయడంలో ఎవరి పాత్ర ఎంత? విజయవాడ కమిషనర్, అప్పటి విజయవాడ కమిషనర్ పాత్ర ఎంత? అప్పటి విజయవాడ పోలీసుల పాత్ర ఎంత? అప్పటి ఏపీ ముఖ్యమంత్రి పాత్ర ఎంత? అప్పటి ముఖ్య సలహాదారుడి పాత్ర ఎంత? ఇవి నేను చెప్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ కేసులో అత్యంత పాశవికంగా లేకపోతే అత్యంత చట్టవిరుద్ధంగా పోలీసులు ప్రవర్తించిన తీరు మీ ఫైండింగ్స్లో మీరు ఇప్పుడు బాగా స్టడీ చేసి ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఏ అంశాల్లో వీళ్ళు ఉల్లంఘించారు అన్నీ? యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టుగా అరెస్ట్ సందర్భంలో కానీ, సెర్చ్ సీజర్ చేసే సందర్భంలో కానీ, లేదా వాళ్ళ ప్రాపర్టీని ఫ్రీజ్ చేసే సందర్భంలో కానీ చట్ట ఉల్లంఘన జరిగింది. అది కోర్టు దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. ఓకే. ఇక రెండో అంశం ఏంటంటే ఈ ముంబై స్టోరీ అనేటువంటిది గత వారం రోజుల నుంచి వస్తూ ఉంది. అవును. దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హెరాస్మెంట్కి గురైన ఫలితంగా ఈ ఎపిసోడ్ అనేటువంటిది నాకు 2 రోజుల క్రితమే ఆమె చెప్పడం జరిగింది. గతంలో ఈ ఎపిసోడ్ గురించి చెప్తే ప్రాణాలు తీస్తామని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేసులు పెడతామని పోలీస్ అధికారులు ఆమెను బెదిరించారని, కంప్లైనెంట్ బెదిరించాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఇవన్నీ మీకు కూడా చెప్పలేదు, ఇవి మాకు ప్రాణభయం ఉంది కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఇవి చెప్తున్నానని చెప్పింది. అయితే ఒక్క అంశం స్పష్టంగా కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ట్రావెల్ చేశారు అబౌట్ 30 hours ఆర్ 35 hours వెహికల్స్లో. ఈ క్రమంలో పోలీస్ అధికారులు, 2 IPS అధికారులు రెగ్యులర్గా ఆ టీంకు టచ్లో ఉండి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని ఎక్కడ ఆగాలి, ఏం చేయాలి, ఎలా తీసుకురావాలి, ఇట్లా అనుక్షణం గంటకి ఫాలోఅప్ చేశారని మాత్రం బాధితురాలు చెప్పడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మీరు కొంచెం పొలిటికల్ యాంగిల్ కూడా మాట్లాడుతున్నారంటే దీని వెనక ఇంకా పెద్దల హస్తం ఉందని. ఏంటంటే సహజంగా న్యాయవాదులుగా మేము ఏం చేయాలంటే బాధితురాలు చెప్పినటువంటి అంశాలకే పరిమితం కావాలి. అయితే బాధితురాలు 1 or 2 daysలో వచ్చి పోలీస్ అధికారుల ముందు వీడియోగ్రాఫ్ తోటి స్టేట్మెంట్ ఇస్తుంది. అలాగనే అవసరమైతే పోలీసులు ఆమెను మ్యాజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ కూడా, అంటే ప్రమాణపూర్వకంగా ఒక స్టేట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది. రెండోది, ఇప్పుడు నాకున్న సమాచారం మరకు మాత్రమే నేను మాట్లాడగలుగుతాను. రెండోది, క్లయింట్కు ఉండే ప్రైవసీ ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు నేను బయటకు డిస్క్లోజ్ చేయాలనే పరిమితులకు లోబడి మాత్రమే నేను మాట్లాడతాను మీడియాలో కూడా. ఇక్కడ మనం బేసిక్గా అంశం ఏంటంటే, పోలీస్ అధికారుల పాత్ర అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటిది ఇప్పుడు మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేయమన్నాం. ఇప్పటికే కమిషనర్ గారితో, పోలీస్ కమిషనర్ గారితో నేను మాట్లాడటం జరిగింది. 1 గంట క్రితమే ఒక స్పెషల్ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఏసీపీ క్రైమ్స్ ఒక లేడీని ఈ కేసును అనెర్త్ చేయడం కోసం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారని నాకు కమ్యూనికేషన్ ఇచ్చారు. రెండోది, బాధితురాలు కూడా స్పష్టమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ధైర్యంతో ఆమె ఆంధ్ర రావాలని అనుకుంటా ఉంది. రెండోది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు కావాల్సిన అకామిడేషన్, ఆమెకు కావాల్సిన ప్రొటెక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, దీంట్లో ఏ అంశాలు వచ్చినాయి అనేది బాధితురాలు స్వయంగా తన నోటి మీద 100% మన ఉద్దేశాలను ఆలకాపాదించకంటే ఇప్పుడు చెప్పాల్సింది ఖచ్చితంగా ఎంత సీన్ జరిగిందని అంటే, ఇంత అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఈ కేసులో? ఎవరెవరు సరే పొలిటీషియన్స్ పక్కన పెట్టండి, ఎందుకంటే అది బియాండ్ యువర్ లిమిట్స్ కాబట్టి. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించబడతారని కానీ, లేకపోతే వాళ్ళు శిక్షించడం అంతే, ఉద్యోగాలన్నా పోతాయి, లేకపోతే జైలుకన్నా వెళ్తారు, లేకపోతే ఇంకో రకమైన శిక్షలు ఉంటాయి, సస్పెండ్ అవ్వడం ఉంటాయి కదా, అవి వాళ్ళు శిక్షించబడతారనే నమ్మకం మీకుందా అడ్వకేట్గా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అప్పరెంట్గా కనపడతా ఉంది వాళ్ళ ఇల్లీగాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్, స్టాట్యూటరీ వైలేషన్స్, ఈ 4 స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రెండోది, ఇప్పుడే బాధితురాలు మీ ముందు చెప్పినట్టుగా ఆమె ఇక్కడ ఉన్న సంగతి ముంబై పోలీసులకు తెలుసు, కానీ ముంబైలో కేసుని విత్డ్రా చేసుకున్నారు. కారణం ఏంటంటే ఆమె ముంబైలో లేదనే ఉద్దేశంతో అక్కడ విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి దీనికి ఒక నెక్సెస్ ఉంది, అది ఆమె కూడా ఎన్లైటన్ కావాలి, మా క్లయింట్కి కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు ఇక్కడ లేదని తెలిసి